పని అయితే చేస్తానే ఉన్నా, బట్ ఓవర్లోడ్ అయిపోయింది అనేది వాళ్ళ ఒక ఇది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దాని 90% ఆఫ్ సర్వీసెస్ రెవెన్యూ డిపార్ట్మెంటే పనిచేస్తూ ఉంటుంది. మీరు చూసుకోండి, ఏ సర్వీస్ తీసుకున్నా కూడా కంపల్సరీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ డిపార్ట్మెంట్లో కింద స్థాయిలో కొద్దిగా ఓవర్లోడ్ ఉంది అనేది ఒక ఉంది. దాని మీద అధ్యయనం చేస్తున్నాం. గౌరవ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన మన కమిటీ వేసాను, జిఎస్డబ్ల్యూఎస్ అది కూడా. సో సర్ప్లస్ ఉన్నాయన్నీ కూడా రెవెన్యూలోకి తీసుకుని ఎలా ఉంటుంది, లేదా వివిధ దీంట్లో తీసుకుని వర్క్ లోడ్ని పంచుకునే విధంగా చేస్తా ఉన్నాం. డెఫినెట్గా ఎక్కడన్నా ఎంఆర్ఓలు కానీ వీళ్ళు కానీ నాట్ 100%, బట్ డెఫినెట్లీ 10% ఉంటారు. వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటూ వస్తాం ఎక్కడికక్కడే. డెఫినెట్గా బాగుంది. నిన్న సత్యసాయి జిల్లాలో జరిగింది. ఒకే రోజు 286 అర్జీలు రిజాల్వ్ అయినాయి. ఇది మంచి ఇన్స్టెంట్గా 22 తీయగలిగిన ఇవన్నీ కూడా అంటే సామాన్యుడికి చాలా మందికి తెలియట్లేదు. నా భూమి 22Aలో ఉందనో, లేకపోతే వాళ్ళు అమ్ముకుందామన్నా, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఇంకా వారసులకు ఇవ్వాలన్నప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇవన్నీ 22Aలో ఉన్నాయనో, లేకపోతే ఏదో ఒక జాబితాలో పెట్టారా అని. అలాంటివన్నీ కూడా చేయగలరు. ఎందుకంటే ఒక కలెక్టరు, ఒక జేసీ, ఎవరైతే రెవెన్యూ సిస్టంలో ఉంటారో హైరార్కీ మొత్తం కూర్చుని ఉంటే అక్కడే మాట్లాడుకుని అక్కడ ఇమీడియట్గా రిజాల్వ్ చేసే విధంగా ఈ క్లినిక్ మంచి ఇదే మంచి రెమెడీ వస్తుంది, అవుట్కమ్ కూడా వస్తూ ఉంది. ఒక్కొక్క కలెక్టర్ పెట్టినారు. అన్ని జిల్లాల్లో పెడుతున్నారు. ముందు మనకి మన్యంలో స్టార్ట్ చేశారు. దాని తర్వాత అది మన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో అన్ని జిల్లాల్లో కూడా పెడతాం. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మంది భూములు కబ్జా చేశారు, ఆక్రమణ చేశారని చెప్పి చాలా ఫిర్యాదులు వచ్చినాయి. ఎంతమంది కూడా చర్యలు తీసుకున్నారు? చెప్పా కదా అప్పుడు. అన్ని అంటే భూమి సమస్య అనేది అధ్యయనం చేసి అవన్నీ కూడా నిరూపించి కానీ చేయగలరు. ఎందుకంటే మాదే వెండిక్టు గవర్నమెంట్ కాదు. గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ కూడా చిట్టా అంతా తీసి నడుస్తూ ఉంది. అది ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎందుకంటే పోయిన సంవత్సరం అంతా కూడా మధ్యనామ సంవత్సరంగా అయిపోయింది. ఎందుకంటే మధ్యాహ్నం దోచుకుందంతా కూడా తప్పకుండా ఎవడు ఏ పాపం చేసినా కూడా ఇదే జన్మలో, ఇంతకుముందులాగా వచ్చే జన్మలో అనడానికి లేదు, ఇదే జన్మలో అనుభవిస్తారు. కాబట్టి అందరు జరిగింది. ఈ సంవత్సరం భూమి నామ సంవత్సరం ఉంటుందేమో, ఎవరో తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ సంవత్సరం ఉంటుందేమో. ఎందుకంటే చేశారు కదా తెలుసు కాబట్టి చెప్తున్నాం అంతే. డెఫినెట్లీ ఏదైతే కేసెస్ ఉన్నాయో వాటి మీద స్ట్రాంగ్ అన్ని అవుట్కమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ 5% ప్రాసెస్ 5% అనేది లీగల్ గా ఇండియన్ లాలోనే ఇచ్చారు. 5% డీవియేషన్ వరకు. ఇప్పుడు నీకు 10 ఎకరాలు ఉందనుకోండి, 30 సెంట్లో 40 సెంట్లో పోయింది అనుకో తగ్గుతుంది. ఎందుకంటే చెప్తా, ఇంతకుముందు గతంలో చైన్ లింక్ మెష్తో చేసేవాళ్ళు, చైన్తో చేసేవాళ్ళు. అప్పుడు ఏమైంది, చైన్ లింక్తో చేసినప్పుడు అది ఎండాకాలంలో కొంచెం సాగేది, చలికాలంలో ఉండేది. చైన్ అంటే సాగుతుంది ఉంటుంది కదా, అవునా కదా. అప్పుడు కరెక్ట్ చేసేవాళ్ళు కాదు. చెట్టు వచ్చింది, వాగు వచ్చింది, వంక వచ్చింది, అటు తిప్పేవాడు ఇటు తిప్పేవాడు రాసేవాళ్ళు. ఇప్పుడు రోవర్స్తో చేస్తున్నారు, టెక్నాలజీ వాడుతున్నాం, పర్ఫెక్షన్ ఇప్పుడు. సో డెఫినెట్లీ దే విల్ బి సమ్ డివిజన్ వేర్ ఇంకా గ్రామ సభ పెద్దలు కూర్చోవాలా. అప్పుడు నీ భూమి పక్క భూమిలో ఉన్నా ఆ భూమి పక్కన అతను ఇవ్వడు కాబట్టి అది గ్రామ పెద్దలు అలాంటి వాళ్ళు మాట్లాడి చేయాల్సిన సమస్య తప్ప, పరిష్కరించాల్సిన సమస్య తప్ప మనం చేసేది కాదు. సో 5% అందుకనే అఫీషియల్గా ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంటే ఇచ్చింది దానికి డీవియేషన్. ఓకే, థ్యాంక్ యూ.